హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు డబుల్ కా మీఠా చేస్తున్నా. దీనికోసం అయితే ముందుగా బ్రెడ్ స్లైసెస్ అయితే సైడ్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఫ్యాన్ కింద కానీ లేదంటే కొంచెం ఎండలో కానీ ఆరబెట్టుకుంటే ఆయిల్లో కానీ మన నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా పీల్చుకోదనమాట. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నా. నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా పీల్చుకోదు ఈ బ్రెడ్ కొద్దిగా ఆరబెట్టడం వల్ల, లేదంటే బాగా పీల్చేస్తుంది అనమాట ఆయిల్. ఎండ లేకుండా ఫ్యాన్ కింద కూడా కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మిగతా పీసెస్ కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను. 1 కప్ షుగర్కి అయితే 2 కప్స్ అయితే వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది గులాబ్ జామున్కి అయితే ఎలా సిరప్ తీసుకుంటామో అలాగే. సో దీంట్లో అయితే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో ఈ పీసెస్ అయితే అన్నీ వేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకున్నాయి. సైడ్ అయితే కాచి పెట్టుకున్న పాలు మిగడతో సహా అయితే వేసేసుకున్నా. ఇంకా ఒక ప్యాన్లో అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పైనుంచి అయితే వేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుంది.